RTI Live News. Ask for right. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో నిర్వహించిన పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా 10వ తరగతి పరీక్షలు రాస్తున్న మండలంలోని విద్యార్థులకు జిల్లా ఎస్పీ కె సురేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని డీఎస్పీ కరుణాకర్, సిఐ సాదిక్ పాషా, ఎస్ఐ దికొండ రమేష్, ప్రిన్సిపల్ బాలరాజు సంగీతలతో కలిసి మండలంలోని సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల, సిర్పూర్ కాగజ్ నగర్, కేజీబీవీ ఆశ్రమ పాఠశాల, ఈడెన్ గార్డెన్ ప్రైవేట్ స్కూల్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి, ఎగ్జామ్ ప్యాడ్స్, జామెట్రీ బాక్స్ పంపిణీ చేసిన అనంతరం సిర్పూర్ ఎస్ఐ దికొండ రమేష్ ఆధ్వర్యంలో 10వ తరగతి అవగాహన కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ మాట్లాడుతూ కృషి, తపన, పట్టుదల, సమయపాలన విజయానికి ముఖ్య సూత్రాలు అవుతాయని అన్నారు. చదువు జ్ఞానాన్ని పెంచుతుందన్నారు. ప్రతి ఒక్కరూ గొప్ప లక్ష్య సాధనకై ఆలోచన చేయాలన్నారు. లక్ష్యం సాధించడానికి ఒత్తిడిని అధిగమించి ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. తన మీద తనకు నమ్మకం ఏర్పడినప్పుడే అనుకున్నది సాధించగలుగుతారని ఉద్బోధించారు. ప్రశాంత చిత్తం పరీక్షల్లో విజయానికి నాంది పలుకుతుందన్నారు. ఎటువంటి భయం, ఒత్తిడి లేకుండా ధైర్యంగా పరీక్షలు రాయాలని సూచించారు. విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ స్కూళ్ల ప్రిన్సిపల్స్ బాలరాజు, సంగీత, కేజీబీవీ ఆశ్రమ పాఠశాల, ఈడెన్ గార్డ్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. 5 రావాలి. నెక్స్ట్ జెడ్పీఎస్ఎస్ వెంపల్లి 5. సార్ ఎస్ఐ సార్ లోనవెల్లి వెంపల్లి, జెడ్పీఎస్ఎస్ లోనవెల్లి, జెడ్పీఎస్ఎస్ వెంపల్లి. ఫాస్ట్గా రావాలమ్మా, ఫాస్ట్గా రండి. ఈడెన్ గార్డెన్ స్కూల్ తీసుకొని వెళ్ళిపోండి వెళ్ళిపోండి అన్న. నెక్స్ట్ ఏహెచ్ఎస్ బాయ్స్ సిర్పూర్, గర్ల్స్ సిర్పూర్ టీ. వీడియోకి ఎట్లా పనికొస్తుంది? ఎస్డబ్ల్యూఆర్ఎస్ జేసీ గర్ల్స్ కాగజ్ నగర్. నెక్స్ట్ టీఎస్డబ్ల్యూఆర్ఎస్ జేసీ గర్ల్స్ సిర్పూర్ టీ. ఫాస్ట్గా రావాలి అందరూ. తమ్ముడు ఇచ్చేసి జరగమని సార్ ఇట్లా ముంగటికి వచ్చి తీసుకుంటా మాట. తమ్ముడు మీరు నెక్స్ట్ టీఎస్డబ్ల్యూఆర్ఎస్ జేసీ బాయ్స్ సిర్పూర్ టీ. ఎగ్జామ్ని ఎట్లా పర్ఫెక్ట్గా డీల్ చేయాలి అనే విషయాల్ని వివరించిన డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అంటే మా డిఎస్పీ కాగజ్ నగర్, సిఐ కౌతాల, ఎస్ఐ సిర్పూర్ టీ, ప్రిన్సిపాల్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ బాయ్స్, ప్రిన్సిపాల్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ కాగజ్ నగర్ గర్ల్స్ సంగీత గారికి, మోటివేషనల్ స్పీకర్ రాజు యాదవ్ గారికి, ఇతర హెచ్ఎంస్ అందరికీ, పాత్రికేయ మిత్రులకు, మా పోలీస్ స్టాఫ్కి, ఈ ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి కర్మ కర్త క్రియ, ఈ కార్యక్రమానికి సెంటర్ పాయింట్ పిల్లలందరికీ నేను వచ్చే 20-25 నిమిషాల పాటు నేను కూడా మీ స్థాయి నుంచి, ఇంకా మీరైనా కుర్చీలో కూర్చున్నారు, ఒక మండల కేంద్రంలో ఉన్నారు, ఒక కుగ్రామం, ఒక చాలా మారుమూల వెనకబడ్డ ప్రాంతం నుంచి వచ్చి మీలాగే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసి, నేను 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసినప్పుడు ఊరు మాది, 10th క్లాస్ మీలాగే ఎగ్జామ్స్ రాసి ఇంటర్మీడియట్ ఐపీఎస్ అయిన అనుభవంతో నా అనుభవం మీకు కూడా ఎంతో కొంత ఉపయోగపడాలి. మీలో కొందరైనా, అందరూ ఒక 10 మార్కులైనా మీకు రావాల్సిన మార్కుల కంటే ఎక్కువగా వచ్చేటట్టు చేయగలిగితే నా అనుభవానికి సార్థకత అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి నేను రావడం జరిగింది. సో ముందుగా మీరందరూ అనుకోవచ్చు, ఎప్పుడు రాసే ఎగ్జామ్సే కదా, అసలు ఎందుకు
10th క్లాస్ ఎగ్జామ్స్ గురించే ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, అసలు ఈ ఎగ్జామ్స్లో మనం మంచి మార్కులు సంపాదించాల్సిన అవసరం ఏంటి అని మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు. దానికి నా సమాధానం ఏంటంటే, పడే తత్వం, మీ ప్లానింగ్, మీ యాటిట్యూడ్, మీ క్యారెక్టర్, ఎంటైర్ మీ క్యారెక్టర్ రిఫ్లెక్ట్స్ ఇన్ అన్ ఎగ్జామ్. ఎందుకంటే ఇది ఇట్స్ ఏ కాంపిటీషన్ బిట్వీన్ ది పీర్ గ్రూప్. మీ క్లాసులో ఒక 30 మందో 40 మందో 50 మందో ఉంటే ఈ 50 మందిలో ఒక కాంపిటీషన్ పెడతా ఉన్నారు. ఆ కాంపిటీషన్లో మీరు ఫస్ట్ వస్తే దెన్ ఇట్ రిఫ్లెక్ట్స్ యువర్ క్యారెక్టర్ అండ్ యాటిట్యూడ్. అంతే తప్ప ఈ ఎగ్జామ్లో మీకు అద్భుతమైన మార్కులు రాకపోతే ఏదో అవుద్దని కాదు. బట్ ఇట్స్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ హార్డ్ వర్క్. మీరు ఎంత కష్టపడగలరు అనేది మీ భవిష్యత్తుకు సంకేతం ఇది. కాబట్టి ఇప్పుడు మీరు ప్రూవ్ చేసుకోగలిగితే మీ ఫ్యూచర్ని మీరు సెక్యూర్ చేసుకున్నట్టే. ఈ ఎగ్జామ్స్ని మీరు పర్ఫెక్ట్గా రాసి మంచి మార్కులు తెచ్చుకుంటే. అట్లనే అడగొచ్చు మీరు, ఒకవేళ నాకు పొరపాటున ఈ ఎగ్జామ్లో కనుక తక్కువ మార్కులు వస్తే ఇంకా నా లైఫ్ అయిపోయినట్టేనా? కాదు అనడానికి నేనే ఎగ్జాంపుల్. ఎందుకంటే నేను 10th క్లాస్లో ఒక 2nd క్లాస్ స్టూడెంట్. తెలుసు కదా మీకు 2nd క్లాస్ 1st క్లాస్ తెలుసా? ఫస్ట్ ఇన్ క్లాస్ కాదు, ఫస్ట్ క్లాస్. అంటే 60% అండ్ అబోవ్ వస్తే ఫస్ట్ క్లాస్, 50% to 60 వస్తే 2nd క్లాస్, 50 బిలో వస్తే 3rd క్లాస్. తెలుసా మీకు ఆ విషయం అంతా అందరికీ?